మధ్యలో కెమెరాలు బకెట్ ఒకటే కెమెరా ఇక్కడ. హలో ఏదేమి సాధన ఇక్కడ ఒకసారి అలా పట్టుకుని సార్ అలా పట్టుకోవాలి మేడం మేడం ఎలా చూడండి ఎన్ని రావద్దు వెనక్కి రావద్దు అటు సైడ్ నుంచి చేపెట్టండి. సెట్ అయిపోతే ఇక కార్నర్లు కూడా నిల్చోండి అందరూ. మరి ఆయన ఆత్మ శాంతించాలంటే ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ సెట్టుమల్లి సోదరులు ఓసీలుగా వస్తారనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాని మీద ఇమీడియట్ గా మరి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ మిత్రులంతా కూడా మెమరాండం ఇచ్చినా దాని మీద ఎటువంటి స్పందన లేదు. మరి ఈ ప్రాంతం నుంచే మంత్రి గారు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో తెలియదు. వారు ఇమీడియట్ గా
మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాడతారో ఏం మాడతారో తెలియదు, కానీ ఇమీడియట్ గా మరి వారు బీసీలోకి వస్తారనేటువంటి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక రెండోది, ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ సంపద పెరిగిందే తప్ప ఈ రాష్ట్రంలో వేరే ఎవరి సంపద పెరగల, కానీ ఏదో స్త్రీ శక్తి అనో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి మీరు కార్యక్రమాలు చేసే ముందు ఒక్కసారి మీరు మహిళలకు ఏం చేశారో కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదో పెచ్చులు ఆయనే ఓడగొట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ అక్కడ చదువుతున్నారు, అవి మీరు చూశారు, సంతోషం. అట్లాగే మీరు ఉద్దానం చూడండి, జగన్మోహన్ గారు కట్టిన ఉద్దానం పవన్ కళ్యాణ్ గారు చూడాలని, అలాగే జగన్మోహన్ గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూడాలని, జగన్మోహన్ గారు కట్టిన పోర్ట్లు హార్బర్లు చూసి పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు తీయించుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఆయన మనవి చేస్తున్నాం. అలాగే మరి ఏదైతే అమరావతిలో కూడా మరి మీ అందరూ చూశారు, ఏదైతే మునిగిపోయినటువంటి అమరావతిని పవన్ కళ్యాణ్ గారు చూసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చూడాలి, దాని మీద మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముందుగా ఎవరైనా తలుచుకునేటటువంటి పేరు ఏంటంటే కుడుపూడి చిట్టబ్బాయి గారి పేరు. అంటే ఎప్పుడు కూడా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి వ్యక్తి కుడుపూడి చిట్టబ్బాయి గారు. రెండో విషయం ఏంటంటే ఇవాళ సిద్ధాంతాలు లేకుండా ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసేటటువంటి నాయకులు తయారైతే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళినటువంటి నాయకుడు కుడుపూడి చిట్టబ్బాయి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. నా భర్త జక్కమూడి రామ్మోహన్ గారికి మంచి ఆత్మీయుడు, ఆప్తుడు. అంతేకాకుండా ప్రతి మీటింగ్ లోనూ ఆయన ఒకటే చెప్తా ఉండేవారు, నేను జక్కమూడి రామ్మోహన్ రావు పాఠశాలలో చదువుకున్నాను. వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగా ఉండటం, వారి ఒక ఆశయాలతోటి లక్ష్యాలతోటి ముందుకెళ్ళటం జరిగింది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కులాల కుమ్ములాటతోటి ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అమలాపురంలో ఈ కుమ్ములాటలు ఉండకూడదు, మత సామరస్యం కుల సామరస్యం ఉండాలనేటటువంటి ఆలోచన కోసం ఎప్పుడు కూడా నిరంతరం ఒక యోగిలా తప్పించినటువంటి వ్యక్తి ఎవరంటే కుడుపూడి చిట్టబ్బాయి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ రోజున ఒకే ఒక్క విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము యువతకి ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసాం డిఎస్సి పరీక్షా ఫలితాలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ పిల్లల పరీక్ష డిఎస్సి రాసిన వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఏమో ఎందుకు కాకుండా పక్కకు పోయారు, ర్యాంకులు లేని వాళ్ళు ముందు పెట్టారు. 18 ఉద్యోగాలు ఉన్న చోట 14 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేసి వారికి తోచిన విధానంగా ముందుకెళ్ళటం వల్ల తల్లిదండ్రులు వారు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. ఒకే ఒక్క విషయం, అమలాపురం అభివృద్ధి కోసం కానీ కోనసీమ అభివృద్ధి కోసం కానీ నిరంతరం తప్పించినటువంటి కుడుపూడి చిట్టబ్బాయి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా ఎన్నో సేవలు అందించారు. వారి ఆశయాలను మేము అందరం ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడూ సహకరిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి నివాళులు అర్పించడమే కాదు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే నిజమైన నివాళిగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రీతమ నాయకుడు స్వర్గీయ శ్రీ కుడుపూడి చిట్టబ్బాయి గారు 77వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ, మరి స్వర్గీయ కుడుపూడి చిట్టబ్బాయి గారు మా సామాజిక వర్గ నాయకుడుగా మిగతా సామాజిక వర్గాలతో కలిసిమెలిసి ముందుకు వెళ్తూ మరొక ప్రజాప్రతినిధిగా పరిపూర్ణత చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా 2004లో ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ కొన్ని ఈక్వేషన్ల వల్ల ఆయనకి టికెట్ నిరాకరించిన, మరి మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మిగతా మా సామాజిక వర్గంతో కలిసిమెలిసి ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాల అందరితో కలిసి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో మా యొక్క సామాజిక వర్గ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఈ రోజున మేమంతా నడుచుకుంటా ఉన్నాం. మరి ఆయన లేని లోటు మాకు తీరనిది. ఎందుకంటే మా సామాజిక వర్గం కానీ
మాకు 5 ఉపకులాలు కలిపి ఉన్నటువంటి సామాజిక వర్గాల రిజర్వేషన్లు కానీ ఈ రోజున మేము బీసీ బి శెట్టి బలిజ గౌడకి ఉపకులంగా మాకు ఈ రోజున ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దాని మీద మా సామాజిక వర్గం అందరం కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం. మరి ఆయన ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శెట్టి బలిజ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని అందరినీ కూడా కలుపుగలుపుగా తీసుకుని వెళ్ళి ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి మా యొక్క రిజర్వేషన్ ఎడల ఆయనకి తెలియజేసి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు దాన్ని పరిష్కరించే దానికి ఆయన ఎక్కువ చొరవ చూపించేవాడు. ఈ విషయంలో మాత్రం ఆయన లేని లోటు మరి మాకు సుస్పష్టంగా కనపడతా ఉంది. మరి ఈ రోజున ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాల పరిధిలో అమలాపురంలో లా అండ్ ఆర్డర్ 3 పువ్వులు 6 కాయలుగా చలామణి అయింది. ఆ తర్వాత మళ్ళీ కూడా లా అండ్ ఆర్డర్ విచ్చలవిడితనంగా అయిపోయింది. మరి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఆయన శాసనసభ్యుడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలాపురంలో చరిత్రలో కుడిపూడి చిట్టబ్బాయి గారి ముందు, కుడిపూడి చిట్టబ్బాయి గారి వెనక అని తప్పకుండా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఆయనకి ఘన నిర్వహణలు అర్పించుకోవడానికి ఈ రోజు గన్నవరం నియోజకవర్గం, ముమ్మడివరం నియోజకవర్గం, అదేవిధంగా కోనసీమ ప్రాంతం నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలు ఈ రోజు రావడం జరిగింది. ఇది ఆయన రాజకీయాల్లో నిబద్ధతకు, నైతిక విలువలకు ఆయన నడుచుకున్న విధానానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి వాళ్ళు రావడమే దానికి నిదర్శనం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయనకి 77వ జయంతి సందర్భంగా మరొకసారి స్వర్గీయ మా తండ్రి గారు అయిన కీర్తిశేషులు కుడిపూడి చిట్టాబాయి గారు మాజీ శాసనసభ్యులు అమలాపురం ఆయన 77వ జయంతి నివాళులు అర్పించిన నాన్నగారు అభిమానులందరికీ ఇచ్చేసి ఘనంగా ఆయన నివాళులు అర్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మాట్లాడిన నాన్నగారు చేసిన విషయాల గురించి చెప్పారు. యూనివర్సిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, అంటే అన్ని మతాలు ఒకటిగా చెప్తారు. అలాంటిది అమలాపురంలో ఆయన గెలిచిన తర్వాత తన మన అనే భేదం లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో అది ఆ రోజు 17 ఏళ్ళ క్రితమే నాన్నగారు చేసి చూపించారు. అమలాపురం నాన్నగారు ముందు, కుడిపూడి చిట్టాబాయి గారు ముందు, కుడిపూడి చిట్టాబాయి గారు తర్వాత అన్న అభివృద్ధిలోనే కాదు, సోషల్ గా అందరూ ఇక్కడ రాజకీయంగా ఎంత చైతన్యంగా ఉంటారో, ఎన్ని విభేదాలు ఉండేవో అందరికీ తెలుసు. అలాంటిది ఏ విభేదాలు లేకుండా అందరూ అన్నతమ్ముల్లా మెలిలాగా ఈ నియోజకవర్గం చేశారు. అలాగే నేను ఈ రోజు ఐనవేల్ మండలం అంబాజీపట్నం ఈ రోజు నియోజకవర్గంలో లేకపోయినా అక్కడ గ్రామాల్లో వెళ్తే ఇతర కురస్తులు మీ నాన్నగారు వలన మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఆ రోజుల్లో టౌన్ లో ఏమన్నా గొడవలు అవుతే మేము ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నామని ఎన్నోసార్లు నేను అంటే ఈ 4 సంవత్సరాలు ఎన్నిసార్లు ఈ నియోజకవర్గాలు తిరిగిన నాన్నగారు అలాగే గుర్తుంచుకున్నారు. అలాగే అభివృద్ధిలో చూసుకుంటే ఇందాక జగ్గిరెడ్డిగా చెప్పారు 500 కోట్లు బండ్స్ గురించి నాన్నగారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ద్వారా శాంక్షన్ చేయించారు. అంటే నాన్నగారు ఫస్ట్ లెటర్, ఎందుకంటే నేనే ఆ రోజు డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను. ఇది ఆ రోజు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారికి మా కోనసీమలో అన్ని బండ్స్ అన్ని వీక్ అయిపోయినాయి, ఏ రోజన్నా ఈ కట్ అయిపోయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన నష్టం జరుగుతాయని చెప్పారు. అలాగే నాన్నగారే స్వయంగా ఫ్లడ్ టైంలో శాన్పల్లంలో రీచ్ లో ఉండగా, కలెక్టర్ గారి దగ్గరలో ఉండగా వాళ్ళు 50 మీటర్ల దూరంలో బ్రీచ్ అయిపోయింది. అలా బ్రీచ్ అయిపోయి అక్కడ గన్నవరం మండలంలోనే చాలా అపార నష్టం జరిగింది. వెంటనే రాజశేఖర రెడ్డి గారు పిలిపించి నాన్నగారు అండర్లోనే ఈ 500 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లోనే బండ్స్ స్ట్రెంథన్ చేయించారు. అలాగే కాకుండా మున్సిపాలిటీలో ఆ రోజు ఎంతో నష్టంలో అమలాపురం మున్సిపాలిటీ ఉంది, దాదాపు 6 నుంచి 8 కోట్లు నష్టాల్లో ఉంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము జీతాలు కూడా 10 నెలల దాకా ఇచ్చుకోలేకపోయిన దుర్భాగ్య స్థితిలో మా మున్సిపాలిటీ ఉందంటే ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన వెంటనే స్టేట్ వైడ్ గా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అలాంటి మున్సిపాలిటీలని రప్పించుకుని రెవెన్యూ నుంచి మున్సిపాలిటీలకి ఆ రోజు నుంచి వచ్చేలాగా చేశారు. అంటే అలాగే ఈ రోజు చెప్పుకుంటున్న ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా మా నాన్నగారు పాత్ర ఉంది. అలాగే అభివృద్ధిలో కూడా ఆ రోజు 1 కిలోమీటర్ లేకపోతే నాన్నగారు కిలోమీటర్న్నర వేశారు, అంటే అభివృద్ధి అంత ఇదిగా చేశారు. సో ఇలాంటివన్నీ చేసిన మా నాన్నగారిని అందరూ గుర్తించుకోవడం నాకు చాలా, ఎక్కడికి వెళ్ళినా నాన్నగారి గురించి మాట్లాడుతూ అందరూ ఇది చేస్తూ ఇవాళ నివాళులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన వారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
చెప్పండి.